ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సిడిఎఫ్ కుటుంబ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అనగా 8/6/2026 సంవత్సరం రోజున సిడిఎఫ్ క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం నేషనల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు జస్టిస్ బాలకిషన్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. దళితులైన వారు యేసుక్రీస్తును అంగీకరిస్తే వారు ఎస్సీ హోదా కోల్పోతారని 1950లో ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది రాజ్యాంగ విరుద్ధమైందని, దానికి విరోధంగా అనేక సార్లు పోరాటాలు జరిగాయి. దాని మీద దీనికంటే ముందు జస్టిస్ బాలకిషన్ గారి కమిషన్ కంటే ముందు జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో దళితులైన వారి యొక్క హోదా పెరగలేదు, వారు వివక్షకే గురవుతున్నారు. వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన దళితులుగానే, అంటరాని వారిగానే, వెలివేయబడిన వారిగానే ఉన్నారు. కాబట్టి వారికి తప్పకుండా ఎస్సీ హోదా కలిగించాలి అని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని అలా ఊళ్ళో పెట్టేసి అప్పటి ప్రభుత్వం జస్టిస్ బాలకిషన్ కమిషన్ వేయడం జరిగింది. అది ఈ నెల 10వ తారీఖు నివేదిక ఇవ్వబోతున్నారు. సో మేము అనుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం జస్టిస్ బాలకిషన్ గారు దళితుల యొక్క బలహీనతలన్నిటిని కూడా అధ్యయనం చేసి దళితులు ఏ మతంలో ఉన్నా వివక్షకు గురవుతున్నారనే దాన్ని గ్రహించి వాళ్ళు క్రైస్తవ్యంని స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా చేయడం న్యాయమే అని నివేదిక ఇస్తారని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. అలా కాని పక్షంలో సిడిఎఫ్ రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీలు అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ చట్టవిరుద్ధమైన తీర్పు గనక, నివేదిక గనక రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు గనక బాలకిషన్ కమిషన్ నివేదిక ఇస్తే దళిత క్రైస్తవులు, అలాగే యేసుక్రీస్తు సొంతగా రక్షకుడిగా అంగీకరించిన అన్ని కులాలకు చెందిన క్రైస్తవులు పెద్దెత్తున ఉద్యమించి ఒక క్రైస్తవ మతంలోనికి వెళ్తే ఎందుకు ఈ వివక్ష అని అడగడానికి సిద్ధపడాలి. ఇది రాబోయే రోజుల్లో ఒకవేళ నివేదిక సరి అయింది కానట్లయితే యుద్ధానికి కూడా క్రైస్తవ్యం సిద్ధం కావాలని సిడిఎఫ్ పిలుపునిస్తుంది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, నైతిక విలువలు, మూల సూత్రాలైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్. అవి ఆర్టికల్ 14, 15, 16, ఆర్టికల్ 25, 26, 27, 28 ఇవి ఫండమెంటల్ రైట్స్. దీనికి విరోధంగా ఎవరు కూడా చట్టాలు చేయొద్దు. ఈ ఫండమెంటల్ రైట్స్కి విరోధంగా ఏ తీర్పు వచ్చినా క్రైస్తవ సమాజం ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు సిడిఎఫ్ నేషనల్ కమిటీలో తీర్మానించిన తీర్మానాలు ఇవి. ఏది ఏమైనప్పటికీ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునే బాధ్యత సిడిఎఫ్కు, క్రైస్తవ సమాజానికి ఉంది.
దీన్ని క్రైస్తవ సమాజం అంతా గురితెరిగి సిద్ధం కండి, ప్రార్థనలు చేయండి, ప్రణాళికలు వేయండి. అందరం కలిసి ఏ విధంగా 1956లో సిక్కుల వాళ్ళు పోరాడితే వారికి దళిత హోదా ఏ విధంగా కల్పించారో 1950 ఆర్డర్ని సవరించారో, అదేవిధంగా 1999లో ఏదైతే బౌద్ధులు పోరాడితే వారికి ఈ 1950 ఆర్డర్ని సవరించారో, అదేవిధంగా సవరించేంత వరకు లేదా ఆ ఆర్డర్ని ఎత్తివేసేంత వరకు CDF పోరాడుతుంది. క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా క్రిస్టియన్ డెమోక్రటిక్ ఫోరం పోరాడుతుంది. ఈ పోరాటంలో మాతో పాటు అన్ని క్రైస్తవ సంఘాలు, అన్ని కుల సంఘాలు, సెక్యులరిజం అని భావించే ప్రతి ఒక్కరిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ భారతదేశంలో అన్ని మతాలు స్వేచ్ఛగా వారి మతాన్ని ప్రకటించుకొని ప్రాక్టీస్ చేసుకొని పాటించేటువంటి ఒక రైట్స్ రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనం ముందుకు అడుగులు వేద్దాం, పోరాటానికి సిద్ధపడదాం. న్యాయ పోరాటం సమాధానంతో అహింస పద్ధతిలో యేసుక్రీస్తు చెప్పిన విధానములో పోరాటం చేద్దాం. అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఏ అన్యాయం జరిగినా, ఏ వివక్షకు గురైనా CDF అక్కడ ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి క్రైస్తవ సమాజం, భారతదేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఏ మతంలోనికి వెళ్ళినా లేని వివక్ష, కేవలం ఏ కులస్తులు వెళ్ళినా, ఏ మతంలోనికి వెళ్ళినా లేని వివక్ష కేవలం దళితులు మాత్రమే క్రైస్తవ్యాన్ని, ఇస్లామును స్వీకరిస్తే ఈ వివక్ష ఎందుకు దళితులపైన అని ప్రశ్నిద్దాం, పోరాడుదాం, సాధించుకుందాం. అప్పటి వరకు CDF పోరాటంలో ముందుంటుంది. మీరందరూ కలిసి మాతో కలిసి రండి, అందరం కలిసి పోరాడి సాధించుకుందాం. బాలకిషన్ కమిషన్ తప్పకుండా మంచి రిపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నాం. లేని పక్షంలో యుద్ధమే, పోరాటానికి, యుద్ధానికి క్రైస్తవ సమాజం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం. అందరు సంఘటితమై దీని కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలు చేయండి. తప్పక జస్టిస్ బాలకిషన్ కమిషన్ మంచి తీర్పు ఇస్తుందని, మంచి నివేదిక ఇస్తుందని భావిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.